కుండపోతగా కురుస్తున్న వర్షానికి ఓరుగల్లు నగరం జలమయమైంది. కాలనీలోని వరద నీరు ఇళ్లలోకి నీరు చేరటంతో బయటకు రాలేక ఇళ్లకే పరిమితమయ్యారు. ఖమ్మం నుండి వరంగల్ వెళ్లే రహదారిపై అండర్ బ్రిడ్జిలోకి నీరు రావడంతో అటువైపు రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. వరంగల్లోని ఎస్ఆర్ నగర్, బాలాజీనగర్, సాయి గణేష్ కాలనీ, వివేకానంద కాలనీ, ఎన్టీఆర్ నగర్లో మోకాల లోతు నీరు చేరింది. వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి ఓరుగల్ నగరం తడిసి ముద్దయింది. ఖాళీలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర సరుకులు అన్నీ మొత్తం తడిసి ముద్దయిన పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం వరంగల్ నగరంలోని అండర్ బ్రిడ్జి వద్ద ఉన్నాం. ఈ బ్రిడ్జి వద్ద అండర్ రోడ్ నుండి వరంగల్ నుండి హన్మకొండ నుంచి వచ్చే వాహనాలు అన్నీ నిలిపివేశారు. ఇటు ఖమ్మం నుండి వరంగల్కు బస్టాండ్కు చేరుకోవాలన్నా ఈ బ్రిడ్జి నుంచి రాకపోకలు కొనసాగిస్తాయి. ఈ ఖాళీలోకి మొత్తం నీరు చేరడంతో ఇక్కడ మొత్తం చెరువును చిన్న కుంటను తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా కొన్ని సహాయక చర్యలు చేపట్టినప్పటికీ వాహనాలు మాత్రం మొత్తం ట్రాఫిక్ పోలీసులు ఇటు వాహనాలు రాకుండా మొత్తం నిలిపివేశారు. ఇప్పటికీ వరంగల్ నగరంలోని సాయి గణేష్ కాలనీ, పెరకవాడ, సాగరాజు కుంటలలో మాత్రం కాలనీలోకి నీళ్లు రావడంతో అటు రాకపోకలు మొత్తం నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు మనం ప్రస్తుతం అండర్ బ్రిడ్జి వద్ద ఇక్కడ నుంచి విజయవాడ నుంచి వరంగల్, హైదరాబాద్ వెళ్లే రైలు రాకపోకలకు ఒక బ్రిడ్జి నిర్మాణం చేశారు. ఆ బ్రిడ్జి వద్ద కూడా మొత్తం బ్రిడ్జి నిండా నీళ్లు కావడంతో రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కూడా కొన్ని హెచ్చరిక బోర్డులు పెట్టారు. ట్రాఫిక్ పోలీసులు ఇటు వైపు ఎవరు వాహనాలు కూడా తీసుకురావద్దని ఎక్కడికక్కడికి నిలిపేసిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నా? మేము బీటి బజార్. ఎట్లుంది? మొత్తం వాటర్ వచ్చేసినాయి. శివనగర్ కూడా మొత్తం వాటర్ మునిగిపోయినాయి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? లేబర్ కాలనీ సార్, లేబర్ కాలనీ నుంచి. వర్షం ఎట్లా ఉంది? బాగా ఉంది పరిస్థితి. మొత్తానికి వరంగల్ నగరం ప్రాంతంలో మాత్రం మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ గణేష్ కాలనీలో నుంచి వాహనాలు కూడా రాని, మనుషులు కాలినడకలు కూడా రాలేని పరిస్థితి. ఈ నీరు కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఎట్లా ఉంది పరిస్థితి? అంతా అల్లకల్లోలం ఉందండి. అంతా ఇప్పుడు కారు మొత్తం ఒక వెహికల్ పాపం చిల్డ్రన్స్ అందరూ ఉన్నారు. 4 మెంబర్స్ ఉండాలి. ఫోన్ తోటి పలక కొట్టుకొని బయటికి వెళ్ళారు ఫ్యామిలీ మొత్తము. ఆ కార్ ఆన్నే ఉంది చూడండి. ఆ జేసీబీతో బయటకు వచ్చింది అంతా. అది కార్పొరేటర్ వల్లనో ఎవరిలో కాదు, వేరే వాళ్ళతో వాళ్ళు వచ్చిళ్ళు, మున్సిపాలిటీ ఆఫీసర్లు వచ్చి వాళ్ళు తీపిచ్చిల్లు కారు. చూడండి కారు మొత్తం అద్దం మొత్తం పలక కొట్టుకున్నది పరిస్థితి. మొత్తానికి కాలనీ నుంచి కూడా ఎవరు వాహనాలు రాకపోతే కాలనీ నడకలు నడుస్తున్నారు. ఇక్కడి నుంచి వస్తున్నారు. ఇక్కడ సెంట్రల్ ఫుల్ నీళ్ళు పోలీస్ స్టేషన్ కాడ మిల్లికాలు ఇంత మండే పోతాను. గుడిసెల్లోకి వచ్చే నీళ్ళు బాగా అన్ని. మాది షుమన్పేట సార్, మాది గిరిప్రసాద్ నగర్. మా గిరిప్రసాద్ నగర్ కాలనీలో మొత్తం గుడిసెలన్నీ మునిగిపోయినాయి సార్. ఇప్పుడు వస్తా ఉంటే కూడా ఆల్రెడీ పోలీస్ స్టేషన్, మున్సిపల్ పోలీస్ స్టేషన్ కాడ కూడా రాకుండా మస్తు ఇబ్బంది ఉంది. మా డ్యూటీకి పోయిన కూడా చాలా ఇబ్బంది అవుతుంది. వీటికి వస్తుంటే ఆల్రెడీ కింద కూడా పడ్డాను సార్. నేను అది ఆల్రెడీ కింద పడ్డాను. ఇంతకుముందుకే దెబ్బ తాకింది. ఈ వర్షం నైట్ 3 గంటలకు స్టార్ట్ అయ్యి మస్తు ఘోరంగా పడ్డది సార్ ఈ వర్షం. లేబర్ కాలనీ స్కూల్ పోతుంటే స్కూల్ మొత్తం మునిగింది అంకుల్. బాగాలేదు సార్. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళు బాగా మునిగిపోయింది. కాలనీ మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు 10th క్లాస్ ఆడ మొత్తం సైడ్ అంతా మేము స్కూల్కి పోతా అంటే మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు ఇటు వద్దామంటే ఇటు కూడా మునిగిపోయింది. అక్కడ మొత్తం గొంతలు లోయలు మొత్తం ఉండేసరికి అక్కడ మనుషులు కింద పడతారు లోపల. ఆ కృష్ణకాళి మొత్తం మునిగిపోయింది. మా స్కూల్ మొత్తం మొత్తం మునిగిపోతే ఇప్పుడు ఇటు వచ్చి చూస్తే అక్కడ కార్ యాక్సిడెంట్ అయింది. చూద్దామని ఇటు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మేము అటు పోవాలి. ఇప్పుడు పరిస్థితి మొత్తానికి కాలనీలన్నీ పూర్తిగా జలమయం కావడంతో రాకపోకలు సంఘించిన పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగరంలో ఈ ముందస్తుగా వరదల వల్ల కాలనీలకు నీరు చేతాయని తెలిసినప్పటికీ కూడా అధికారులు ముందస్తు సహాయక చర్యలు చేపట్టకపోవడం వల్ల కాలనీలలోకి నీరు చేరి మొత్తం నిస్తార వస్తువులతో పాటు కాలనీలన్నీ జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సహాయక చర్యలు చేపట్టాలని స్థానిక నగరవాసులు, కాలనీవాసులు మాత్రం కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో అశోక్, మ్యూజిక్ న్యూస్, వరంగల్.